స్వరూపుగా పేరొందిన క్షేత్రం కొలనుపాక. నల్గొండ జిల్లా ఆలేరు పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం జైన, శైవ, వైష్ణవ మతాలకు నిలయమై చరిత్ర పుటలకెక్కింది. ఆ దివ్యక్షేత్రంలోని ఆలయాల విశేషాలను మనమిప్పుడు సందర్శిద్దాం. కొల్లిపాకగా తొలుత రాష్ట్ర కూటుల నాటి ఒక శాసనంలో ప్రస్తావింపబడింది. శంకర గడ్డారసురుడు అనే రాష్ట్రకూట సామంతరాజుకు రాజధానిగా ఉన్న కొలనుపాక ఆనాడే జైన మతానుయాయులకు స్థావరమైందని పరిశోధకుల ఉవాచ. క్రీస్తు శకం 973 తరువాత దక్కనును పాలించిన పశ్చిమ చాళుక్యుల కాలంలో కూడా కొలనుపాక ప్రాంతీయ రాజధానిగా ఉండేదని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఓం నమః శివాయ. శివో మహేశ్వర శంభు పినాకి శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్ది నీలలోహిత అంటూ శ్రీ సోమేశ్వర స్వామి వారి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం కొలనుపాక. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక పర్యాటకులకు కనువిందు చేసే కొలనుపాక 2000 ఏండ్ల పైబడ్డ సుప్రసిద్ధ గ్రామం. యావత్ భారతదేశం నుండి ప్రత్యేకంగా వచ్చే పర్యాటకులు, భక్తులు ఈ గ్రామంలో తమ ఇష్టదైవాల సన్నిధిలో గడిపేందుకు నిత్యం వస్తుంటారు. రాష్ట్రకూట మాండలికుల ఏలుబడిలో ఉన్నంతకాలం వారు కొలనుపాక జైన మతస్థులకు అనేక దానాలు చేసేవారని శాసనాలు చెబుతున్నాయి. భారతదేశాన్ని పాలించిన కళ్యాణి చాళుక్య ప్రభువులు, ఓరుగొల్లు రాజ్యాన్ని పాలించిన కాకతీయ ప్రభువుల ఏలుబడిలో కొలనుపాక మహోన్నత చరిత్రను కలిగి ఉంది. శివుని అత్యంత పురాతనమైన క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతోన్న ఈ మహిమాన్విత క్షేత్రంలో మహాశివుడు సోమేశ్వర స్వామిగా పూజలందుకుంటూ భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నాడు. దక్షిణ కాశీగా పేర్గాంచిన కొలనుపాక వీరశైవ, వైష్ణవ, జైన మతాల పుణ్యక్షేత్రంగా విలసిల్లుతోంది. నల్లగొండ జిల్లా ఆలేరు పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో అలనాటి రాజుల సంస్కృతులు, సంప్రదాయాలు, అభిరుచులు శిల్పాల రూపంలో సజీవంగా దర్శనమిస్తాయి. విశాలమైన ప్రాంగణంలో, ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ దివ్యధామం ఆధ్యాత్మిక అనురక్తిని, ఆనందానుభూతుల్ని కలిగిస్తుంది. ఈ ఆలయానికి ముందు ఆ కాలం నాటి రాతి ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఈ ధ్వజస్తంభం మీద మత్స్యవల్లభుడు ఆసీనుడయ్యాడు.